అంటే గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. అదే దానికి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు కొనసాగుతున్నాయని చెప్పొచ్చా? రివెంజ్ పాలిటిక్స్ కాదు. ఆ రోజు ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారు మిగతా పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకోవటానికి ఇవాళ చేర్చుకోవటానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. రెండొక్కటి కావు. ఎందుకు అంటే ఆ రోజు తెలంగాణ వచ్చిన వెంటనే వచ్చిన తెలంగాణలో ఇదే రేవంత్ రెడ్డి గారు కదా దీన్ని పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారు. దేనికోసం ఆ రోజు దేనికోసం వచ్చిన తెలంగాణని అస్థిరపరిచించు తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా మార్చాలనేటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులకు తొత్తులాగా ఆయన వచ్చి పనిచేసినటువంటి వాడు. నా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొంటూ డబ్బులు పెడుతూ ప్రత్యక్షంగా దొరికిపోయినటువంటి వాడు. ఆ రోజు అప్పుడు కదా కేసీఆర్ గారు అప్రమత్తమైంది, మనం ఇట్లా వదిలేస్తే ఇట్లా కాదు, ఇది ఎక్కడికో పోతుంది, సమస్య వస్తుంది, కాబట్టి మనం కొంత రాజకీయ పునరీకరణ చేసుకోవాల్సిందే. మనతో పాటు సరే ప్రత్యర్థి శిబిరంలో గెలిచినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడే మొదలైనవి కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మనతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని కలుపుకుంటే నష్టం లేదు, ఇబ్బంది లేదన్నటువంటి ఉద్దేశంతో మిగతా వాళ్ళని చేర్చుకోవటం మొదలుపెట్టింది. అది రాజకీయ పునరీకరణలో భాగంగా తెలంగాణ సమాజాన్ని సుస్థిరపరిచేటటువంటి ఒక సుస్థిర పాలన అందించడం కోసము, ఒక స్థిరమైన పాలన అందించడం కోసము, తెలంగాణ విఫల ప్రయోగంగా కాకుండా తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలని కుతంత్రాలని తిప్పికొట్టడం కోసం, విచ్ఛిన్నం చేయడం కోసమే ఆ రోజు కేసీఆర్ గారు మీద పార్టీలను చేర్చుకున్నారు. వాళ్ళు అట్లా కాదు కదా. తెలంగాణ 10 ఏళ్ల పాటు స్థిరమైనటువంటి పరిపాలన వచ్చింది. తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. పెద్ద పెద్ద రాష్ట్రాలకి వాళ్ళ ధీటుగా నిలబడింది వాళ్ళ తెలంగాణ. హ్యాపీగా సరే కొన్ని కారణాల రీత్యా మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలతోటి తప్పుడు మాటలతోటి ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి అధికారం కట్టబెట్టిరు. ఆ కట్టబెట్టిన అధికారాన్ని మీరు ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినారో, నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు, ఉద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు, రైతాంగానికి ఇచ్చిండ్రు, మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకి, ఆదివాసీలకి, రకరకాల వర్గాలకి 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలని నెరవేర్చే పరిపాలన చేయండి. అది చేయకుండా ప్రజల్ని మోసం చేసేటటువంటి మీరు చేస్తున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇండ్ల చుట్టూ స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇండ్ల చుట్టూ పోయి ఇళ్లలోకి పోయి రాత్రి పగలనక ఇళ్లలోకి పోయి ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడము, ఎంపీలను పార్టీ చేసుకోవడం అని అంటే ఎంత దిగజాడు రాజకీయాలు అర్థం చేసుకోవాలి.